4 జిల్లాలుగా కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి సార్. ఎంపీఓస్ కూడా హాజరయ్యారు సార్. సో ఈ జిల్లా పరిషత్లో వచ్చేసి 15 ఉన్నాయి సార్. యూఎల్పీస్ 5 ఉన్నాయి. పాపులేషన్ అర్బన్ ఉంది సార్. పట్టణంలో సిఇఓతో పాటు డిప్యూటీ సిఇఓ గారు అట్లాగే సెక్రటరీలు పూర్తి స్థాయిలో ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా వర్కర్స్ ఎస్పెషల్లీ ఫర్ శానిటేషన్ అండ్ బేసిక్గా గ్రామ పంచాయతీలకు సంబంధించి బేసిక్గా గ్రామ పంచాయతీల ఎయిడ్ అన్ఎయిడ్ గ్రాంట్స్ వచ్చేటి సార్. నేరుగా స్టేట్ ఎక్స్చేంజర్కు అడ్జస్ట్ అవుతుంది సార్. అంతకుముందు గ్రామాలకు వచ్చి దాని తర్వాత ఓన్ సోర్సెస్ గ్రామ పంచాయతీకి ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి అట్లాగే ట్రేడ్ లైన్. సో ఆ 2019 నుంచి నెల నెల గ్రాంట్ ఇవ్వడం అనేది స్టేట్ గ్రామ పంచాయతీలకు అట్లాగే మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు ప్రపోర్షనల్ గ్రాంట్ వచ్చేది సార్. తగ్గడం వల్ల సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మాత్రం రెగ్యులర్గా గ్రాంట్స్ ఇస్తుంది. స్టేట్ ఫైనాన్స్ 20 రోజులు అవుతుంది సార్. అయితే ఇంతకుముందు రామగుండం మేయర్ సార్ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. మున్సిపాలిటీలో మెయిన్గా ఈ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకా పవర్ జనరేషన్ అనేది కావాలంటే కంపల్సరీ ఈ సోలార్ని ఎక్కువ వినియోగించినట్టయితే మాకు ఈ ఎస్ఎఫ్సి నుండి సోలార్ జనరేషన్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినట్టయితే మా యొక్క పట్టణాలలో సోలార్తోని ఈ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకేదన్నా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏవైతే వాహనాలు వాటికి ఉపయోగించుకోవడానికి ఈజీ అవుతుంది. కరెంటు సేవ వల్ల కూడా మాకు నెలకి దాదాపుగా 15 నుండి 20 లక్షలు వాటి మీదనే ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది సార్. రెండవది ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్, మెయిన్గా డంపింగ్ యార్డ్ సమస్య చాలా ఉంది సార్. డంపింగ్ యార్డ్లో తప్పకుండా డ్రై వెట్ అనేటువంటిది కంపల్సరీ సెగ్రిగేషన్ చేసేటట్టు, దాని ద్వారా మనము పునరుత్పత్తిని చేయడం కోసం వాళ్ళని ప్రోత్సహించాలి సార్. ఎక్కడ కూడా మున్సిపాలిటీస్లలో కొన్ని మున్సిపాలిటీస్ మాత్రమే సక్సెస్ అయినాయి. స్టేట్లో చాలా మున్సిపాలిటీ ఇప్పుడు మా దగ్గర కూడా ఈ సెగ్రిగేషన్ జరగట్లేదు. కాబట్టి మహిళా గ్రూపులకి వాళ్ళని ప్రోత్సహిస్తూ దాన్ని ఏర్పాటు చేయడం కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. ఇంకా శానిటేషన్ సిబ్బంది అనేది సార్ చెప్పారు, చాలా కొద్దిగా ఇబ్బంది ఉంది. కాబట్టి దాన్ని కూడా మాకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే సిటీని క్లీన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డ్రైనేజెస్ కొన్ని అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి సార్. జగిత్యాల మున్సిపాలిటీ అన్నటువంటిది మొన్ననే జిల్లా అయింది. దాని ఇరుకు గదులలో ఇరుకు రోడ్లు ఉన్నాయి సార్. వాటిని వెడల్పు చేయడానికి కూడా మాకు మా పట్టణానికి ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ రెడ్డి సార్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను సార్. సార్, ధర్మపురి 2018లో మనకు మున్సిపల్గా మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్గా ఆవిర్భవించింది సార్. ధర్మపురి అనేది మన అందరికీ తెలుసు, ప్రముఖ పుణ్యక్షేత్రం సార్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని విజిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తుంటారు సార్. సార్, మనకు 2011 పాపులేషన్ ప్రకారం 17,246 మంది పాపులేషన్గా రికార్డ్ అయ్యింది సార్. దాని ప్రకారం మాకు పర్ క్యాపిటా నిధులు వస్తుంటాయి. అదేవిధంగా శానిటేషన్ నిర్వహణకు సంబంధించి ఎవ్రీ 10,000కి 28 మెంబర్స్ చొప్పున లేబర్స్ అవుట్సోర్సింగ్ పర్పస్లో వర్కర్స్ని తీసుకోవడం జరుగుతుంది సార్. బట్ పుణ్యక్షేత్రం అవడం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ టౌన్లో నిర్వహణ భారం మొత్తం మున్సిపాలిటీకి అదనపు భారంగా వస్తుంది సార్. అంటే శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా ఏవైనా భక్తులకు ఏదైనా సౌకర్యాలు చేయాలనుకున్నా కానీ అదంతా ఆర్థిక భారం మున్సిపల్ పైనే వస్తుంది సార్. సో మిగతా మున్సిపాలిటీకి ఇటువంటి స్పెషల్గా పుణ్యక్షేత్రాలు కానీ ఇట్లాంటి మున్సిపాలిటీకి కొంత తేడా చూపించడం నా అనిపిస్తుంది సార్, చూడాలని అనిపిస్తుంది సార్. సార్, రెండవ సార్, మనకు మున్సిపాలిటీస్ కానీ అర్బన్ లోకల్ బాడీ ఆర్ రూరల్ లోకల్ బాడీకి ఆదాయ వనరులు మెయిన్గా ఓన్ సోర్సెస్ అండ్ గ్రాంట్స్ రూపకంగా మనకు ఉంటాయి సార్. ఓన్ సోర్సెస్లో ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్ ద్వారా కానీ, లేదంటే మున్సిపాల్లో ఏదైనా ఓపెన్ యాక్షన్స్ పెట్టడం వల్ల, రూమ్స్ రెంట్కి ఇవ్వడం వల్ల ఇట్లాంటి మేజర్గా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది సార్. ఈ సోర్స్ ద్వారానే మనం సీసీ ఛార్జెస్ కానీ, వర్కర్స్ పేమెంట్స్ కానీ, అంటే శానిటేషన్ వర్కర్స్ కానీ, వాటర్ సప్లై వర్కర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన వేజెస్ కానీ, వాటితో పాటు శానిటేషన్ నిర్వహణ కానీ, వాటర్ వర్క్స్ నిర్వహణ కానీ ఇవన్నీ చేస్తుంటాం సార్. గ్రాంట్స్ రూపకంగా వచ్చే వాటికి సపరేట్ గైడ్లైన్స్ ఉండడం వల్ల దానికి మాత్రమే మనం వినియోగించుకోవాల్సి వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పట్టణ ప్రగతి గ్రాంట్స్, అందులో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విషయానికి వచ్చేసరికి జీవో నెంబర్ 523 ప్రకారం మనం నిర్వహణ చేసుకోవాల్సి వస్తుంది సార్. అదేవిధంగా 15th FC గ్రాంట్స్ సంబంధించి టైడ్ అండ్ అన్టైడ్ గ్రాంట్స్ రూపకంగా దాని యొక్క విధి విధానాల బట్టి మనం ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది సార్.
మనకు వచ్చిన ఈ ఓన్ సోర్సెస్ ద్వారా పేమెంట్స్ అనేది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది సార్. అంటే సరైన నిధుల లభ్యత లేకుండా అంటే మనకు రాకపోవడం వల్ల పేమెంట్ చేయడం కూడా కొంత ఆర్థికంగా నిర్వహణ భారం అవుతుంది సార్. సార్ గతంలో మున్సిపాలిటీస్కి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ ద్వారా డైరెక్ట్ డీడీస్ అనేది మున్సిపల్కి వచ్చేవి ఉండేది సార్. అదేవిధంగా సిన్రెస్ ట్యాక్స్ సంబంధించి డైరెక్ట్ వచ్చేవి ఉండేది సార్. అది ఆ తర్వాత కాలక్రమేణా అదర్ గ్రాంట్స్లో ఇవ్వడం కానీ అంటే డైరెక్ట్ ఇవ్వడం అనేది ఇవ్వలేకపోతున్నారు సార్. దీనివల్ల కొంత ఆదాయం అనేది మున్సిపాలిటీస్ కోల్పోవడం జరుగుతుంది సార్. ఇది కూడా తమరు ఒకసారి చూడాలి సార్. సార్ ఇంతకుముందు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా మనకు డైరెక్ట్ అకౌంట్లో మనకు డిపాజిట్ అయ్యాయి సార్. అంటే దాని నుండి పేమెంట్ కూడా కొంత ఈజీగా అయ్యాయి సార్. కానీ ఆ తర్వాత దాన్ని పట్టణ ప్రగతి గ్రాంట్గా మార్చడం, తర్వాత ట్రెజరీ చెక్స్ అట్లాంటివి రావడం, దీనివల్ల పేమెంట్స్ అనేది కొంత డిలే కావడం వల్ల కొన్ని వర్క్స్ చేయలేక ఇబ్బంది అవుతుంది సార్. సార్ టౌన్ మున్సిపల్ విషయానికి వస్తే సీసీ ఛార్జెస్ కొంత అదనపు భారంగా ఉంది సార్. తమరు చెప్పినట్టు తమరు ఇంతకుముందే చెప్పారు కాబట్టి ఈ విషయంలో కూడా కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. సార్ రెండోది మనకు మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీకి వచ్చేసరికి ప్రభుత్వ స్థలాల లభ్యత అనేది చాలా కొరతగా ఉంటుంది సార్. మనం ఏ కార్యక్రమం చేసినా ఏ కన్స్ట్రక్షన్ చేసినా కానీ ప్రభుత్వ స్థలంలో చేయాల్సి ఉంటుంది సార్. దీన్ని బట్టి డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ద్వారా ఏదైనా సొల్యూషన్ అనేది ఉంటే బాగుంటుంది సార్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఓన్ రిసోర్సెస్ డెవలప్ చేసుకోవడానికి రీసెంట్గా అంటే కలెక్టర్ మ్యామ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే మెర్జింగ్ విలేజెస్ ఉన్నాయి సార్. దాంట్లో అండర్ అసెస్మెంట్స్ ఐడెంటిఫై చేసుకుంటూ వాటిని రీసెంట్గా మేము ఒక 18 అసెస్మెంట్స్ అంటే హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి చేయడానికి 10 lakhs మేము పర్ 6 monthsకి మేము ఎన్హాన్స్ చేయడం జరిగింది సార్. ఇంతే కాకుండా ట్రేడ్ లైసెన్స్ కూడా ఇక్కడికి వచ్చి కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 10,000 to 15,000 ట్రేడ్స్ ఉంటాయి సార్. వాటికి కూడా మేము టీమ్స్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం సార్. టీమ్స్ వేసి అది చేస్తున్నాం. ఇంకొకటి సార్ ఇల్లీగల్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేస్తూ అంటే అప్పటి నుండి వాళ్ళు కట్టకుండా ఉన్నా కానీ ఇప్పుడు మేము కట్టిస్తూ అంటే వెంటనే వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ఆన్లైన్ చేస్తూ కూడా మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం సార్. ఇది కాకుండా అంటే సార్ వన్ రిక్వెస్ట్ సార్, ఇక్కడ యాక్చువల్గా కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి టై బజార్ అనేది ఒకటి లేదు. అంటే ఇప్పుడు ఐవీఎన్ఎంస్ ఏమన్నా కంప్లీట్ అయితే అక్కడ కూడా మేము వాటి నుండి కూడా మేము వాటికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అక్కడ కూడా మేము రిసోర్స్ పెంచేలాగా ప్లాన్ చేస్తాం సార్. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఓనర్షిప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వట్లేదు. దాన్ని గతంలో అంటే నేను జగిత్యాల కమిషనర్గా ఉన్నప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్లో మేము ఇంప్లిమెంట్ చేశాం సార్. ఆ సర్టిఫికేట్ అంటే కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి డైలీ 20 to 30 అప్లికేషన్స్ వస్తాయి సార్. అది ఎంత అంటే వాళ్ళు ఆర్టీఐలో అప్లై చేస్తారు. దాన్ని మేము అసెస్మెంట్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రకంగా కూడా కొంచెం రెవెన్యూ పోతుంది. దాన్ని మేము మా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, కలెక్టర్ మ్యామ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ మధ్యలో మళ్ళీ మేము అది కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. ఆ రకంగా కూడా మేము కొంత రెవెన్యూ జనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ అనేది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్తో ఒక కోఆర్డినేటింగ్ పాయింట్గా ఉంటుంది సార్. అట్లాగా ఇప్పుడు ఎక్కడ కూడా ఓన్ సోర్స్కి అవకాశాలు జిల్లా పరిషత్కి ఏం లేవు సార్. ఒక ఉన్న దాంట్లో ఒక సూచన ఏంటంటే స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లో ఎస్ఎఫ్సిలో అన్టైడ్లో 10% మనకు అడ్మిన్కి ఇస్తున్నారు, కానీ స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లో అది కూడా ఆ సౌలభ్యం కూడా లేదు సార్. అది కొంచెం కష్టం అవుతుంది సార్. అంటే యాజ్ యూజువల్గా 15th ఫైనాన్స్లో ఎట్లాగైతే ఇస్తున్నామో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లో కూడా 10% అడ్మినిస్ట్రేటివ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నామ్స్లో అదొకటి చేస్తే కొంతవరకు ఈ మన పవర్ బిల్లు ఇట్లాంటి వాటికి కూడా ఇబ్బంది ఎదుర్కోకుండా కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పి ఇదొకటి. జడిపిసిని ఫండ్స్ అట్లాగే ఫంక్షనరీస్ కోఆర్డినేషన్ పాయింట్గా ఇప్పుడు ఎట్లాగో గౌరవ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా కూడా హైదరాబాద్లో మన శాసనసభలలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఇక్కడ ఫీల్డ్ లెవెల్ ఇబ్బందులు లేకపోతే రోజువారీ జీవితాలలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే ప్లాట్ఫామ్ కాబట్టి కొంత ఫ్లెక్సిబుల్గా అన్ని శాఖల్ని మళ్ళీ ఒకసారి ఇంతకుముందులాగా కోఆర్డినేషన్లోకి తీసుకొచ్చేటట్టుగా కంట్రోల్లోకి ఎంజీఎన్ఆర్ఈజెస్ అట్లా ఉంటే బాగుంటుంది సార్. ఈ 3 సూచన. థ్యాంక్ యూ సార్. Want to tell a few issues, sir.
విత్ రిగార్డ్ టు పాపులేషన్ మేము ఏం చేసామంటే సార్ మా డిస్ట్రిక్ట్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేస్ చేసుకొని 500 మినిమం టు మోర్ దాన్ నెక్స్ట్ 500 ఈచ్ వన్ ఆల్రెడీ మల్టీపర్పస్ వర్కర్స్ని తీసుకోవడం జరిగింది సార్. బట్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసినాక ఇమీడియట్గా వాళ్ళ క్రెడిట్ కాకపోవడం వల్ల కూడా కొన్ని వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్ సార్. అండ్ ఇంకొకటి మేజర్గా మనకి కొన్ని చిన్న ట్రైబల్ అంటే కొన్ని స్మాల్ జీపీస్ కానీ కొన్ని అట్లా చిన్న జీపీస్ న్యూ జీపీస్ ఫామ్ అయినవి ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మనము ఖచ్చితంగా కొంచెం క్వార్టర్లీ మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తే డెఫినెట్లీ అక్కడ స్మూత్గా జరగడానికి స్కోప్ ఉంటుంది సార్. అండ్ ఇంకొకటి సార్ విత్ రిగార్డ్ టు జెడ్పీ ఫండ్స్ కానీ మండల పరిషత్ వాట్ ఎవర్ ఫండ్స్ ఆర్ రిలీజ్ సార్. బట్ ఈ పేమెంట్స్ అనే కొన్ని వర్క్స్ ఏవైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ మనకి లోకల్ కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళందరూ వర్క్స్ చేయడానికి మళ్ళీ ఫర్దర్ అంటే మిడిల్లో స్టాప్ చేసి ఫర్దర్ వర్క్ చేయడానికి బిల్స్ రిలీజ్ కాకపోవడం వల్ల వాళ్ళు బ్యాలెన్స్ వర్క్ చేయలేక కూడా కొంచెం స్లో అవుతున్నాయి సార్. అలాంటి వర్క్స్ మనము టైమ్లీ రిలీజ్ అయితే అన్ని వర్క్స్ డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది సార్. విత్ రిగార్డ్ టు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్ ఆల్రెడీ మా డిపిఓ చెప్పడం జరిగింది సార్. 13 మండల్స్ ఉన్నాయి, 4 యూఎల్బీస్ ఉన్నాయి సార్. సో పాపులేషన్ పరంగా టోటల్ 8 lakh ప్లస్ ఉంటుంది సార్. అండ్ 2 lakh వరకు మనకి 3 lakh వరకు యూఎల్బీస్ పాపులేషన్ సార్. టోటల్ 114 వార్డ్స్ అండ్ 267 జీపీస్ సార్. ఆల్ ఆర్ వర్కింగ్ సార్. అండ్ మనము మేజర్గా ఎక్కడ కూడా శానిటేషన్ అది ఎస్పెషలీ ప్రాబ్లం రాకుండా వీఆర్ డూయింగ్ సార్. సో ఆల్రెడీ ఎక్కడ కూడా అంటే మనం వర్క్ పరంగా మాత్రం ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు సార్. మనకి డాక్టర్ ఎవ్రీడే వేస్ట్ కలెక్షన్ కానీ అదేవిధంగా మనకి ఆల్రెడీ ఈచ్ జీపీలో సెగ్రిగేషన్ సెల్స్ ఉన్నాయి సార్. ఆల్రెడీ డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా మనం ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. బట్ వాళ్ళకి టైమ్లీ పేమెంట్ చేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సార్. దీస్ ఆర్ మై సార్. థ్యాంక్ యూ సార్. ఆర్థిక కమిషన్ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ రంగాలకు చెందినటువంటి వేదిక ముందున్న అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సార్ నా పేరు మోరా హనుమాన్లు, రాయికల్ మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నాను. మాది 2018లో సార్ ఆనాటి నామ్స్ ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారము 15,308 జనాభా ఉండడం మూలాన మున్సిపల్గా చేయడం జరిగింది సార్. తదనంతరము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామో చెప్పలేం సార్. వాస్తవానికి 1,20,00,000 అన్నీ కలిపితే 1,20,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చేమో ఇక పూర్తిగా వివరాలు చెప్పకుండా సార్, నేను నక్షల్ ఐఎమ్ టెల్లింగ్ 1,50,00,000 వరకు ఖర్చు ఉన్నది. తమరొక విషయం చెప్పారు సార్, వివిధ మనకు ట్యాక్సుల రూపంలో కాకుండా ఇతర రూపాలలో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని. విచిత్రమైన విషయం సార్, రాయికల్లో సూది మున మోపే అంత కూడా ప్రభుత్వ భూమి లేదు. ఏదైనా పోనీ కన్స్ట్రక్షన్స్ చేద్దామంటే వాటిని ఏదో దుకాణాల సముదాయంగా ఇద్దామంటే ఎన్నో విధాల ప్రయత్నం చేసినాము. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి అరుణశ్రీ గారు అప్పుడు జగిత్యాల్లో అడిషనల్ కలెక్టర్గా ఉండి వారు కూడా చాలా సందర్భాలలో అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పారు. కానీ ఎక్కడా వీలు కాలేదు. చాలాసార్లు వచ్చేసి చూస్తే కూడా అట్లా అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ చేసుకునేటువంటి అవకాశం అక్కడ లేకుండే. సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి 10,000 మందికి 28 మందిని మనము శానిటేషన్ సిబ్బందిని పెట్టాలి. ఆ 28 మందిని కూడా పెట్టలేని పరిస్థితులలో వాళ్ళకు జనరల్ ఫండ్ తప్ప వేరే మార్గం లేదు. వాళ్లకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేక 25 మందితోటి నడిపిస్తున్నటువంటి సందర్భంలో శానిటేషన్ గురించి అక్కడి ప్రజలతోటి చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఇప్పటి పాలకవర్గం ఉన్నది. అయితే నేను వెళ్ళి సార్ CDMAకు నేనే స్వయంగా వెళ్ళి రిప్రజెంట్ చేసి మరి పరిస్థితికి ఇది మాకు అడిషనల్గా నిధులు ఇవ్వాలి, మేము కొంత పారిశుద్ధ్య సిబ్బందిని అదనంగా నియమించుకుంటామని రిక్వెస్ట్ చేస్తే
ఎట్టి పరిస్థితి లోపల వీలు కాదు. మీ వనరుల నుంచి మీరే చెల్లించుకునే పరిస్థితి ఉంటే మాత్రమే మీరు అడిషనల్ సిబ్బందిని నియమించుకోవాలి అని అన్నారు. మరి 2011లో 15,000 జనాభా ఉన్నటువంటి రాయికల్ పట్టణంలో ఈరోజు 20,000 జనాభా దాటిపోయింది. మరి దానికి 56 మందిని పెడితే తప్ప పారిశుద్ధ్యాన్ని మేము సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఉంటుంది సార్. మరి నా రిక్వెస్ట్ సార్, తమరికి మీరు ప్రజా జీవితంలో చాలా కాలం నుంచి ఉండి అన్ని విషయాలు చూశారు. ఎలాంటి అడిషనల్ ఇన్కమ్ లేనటువంటి ఈ చిన్న మున్సిపాలిటీలకు మీరు ఎక్కువగా నిధులు కేటాయించే అటువంటి పరిస్థితి కనుక చేస్తే ఆ చిన్న మున్సిపాలిటీలు మరి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ముఖ్యంగా మనకు కావలసినటువంటి పారిశుద్ధ్యాన్ని మరి నిర్వహించగలుగుతామని తమరికి విన్నవించుకుంటున్నాను సార్. మరి ఇది కొద్దిగా దయచేసి మీరు ఇది కన్సిడర్ చేయాలి. రెండవ అంశం సార్, అప్పుడు ఏదో టీఎఫ్ఐడిసి అని కొత్త మున్సిపాలిటీలకు చిన్న మున్సిపాలిటీలకు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 25 కోట్ల రూపాయల నుంచి పనులు చేస్తూ వస్తుండేటప్పటికీ ఇంకొక రాయికల్ మున్సిపాలిటీ వరకే చెప్తున్నాను సార్ నేను, ఇంకొక 6 కోట్ల రూపాయల పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఆ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి పనులను ఆపమన్నారు. అవి మధ్యలోనే ఆగిపోయినాయి. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, అందులో మున్సిపల్ భవనం కూడా ఉంది సార్. ఆ మున్సిపల్ భవనం ఒక్క స్లాబ్ వేసిన తర్వాత అన్నీ ఎక్కడ ఆపమన్నారు. ఆ అభివృద్ధి ఆ విధంగా ఆగిపోయింది. ఇప్పుడు మున్సిపల్ అద్దె భవనంలో నడుస్తున్నా సార్. అంటే కొత్త మున్సిపాలిటీ యొక్క పరిస్థితి ఇట్లా ఉంది. తమరు దయతో ఈ మున్సిపాలిటీలు నాలాగా మిగతా కొత్త మున్సిపాలిటీలు సమస్యలను ఎదుర్కొంటుండవచ్చు. మీరు దయతో మరి అదనపు నిధులు ఈ కొత్త మున్సిపాలిటీలకు కేటాయింపజేసి వాటిని చాలా వీలైనంత తొందరగా ఆదుకునేటట్లు చేసినట్లయితే మరి ముఖ్యంగా పారిశుద్ధ్యంలో మేము కొంచెం ముందడుగు వేస్తామని తమరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనండి. ఈరోజు ఈ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు, అలాగే పెద్దలు శ్రీ వైజయ్ గారికి, అలాగే మెంబర్స్కి, స్మితా సౌదర్ మేడంకి, కలెక్టర్ గారికి, ఏసీఎంబీకి, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం తెలుపుకుంటూ, సార్ నేను రామగుండం మేయర్ సార్ డాక్టర్ అనిల్ కుమార్, జనరల్ సర్జన్. నాది చిన్న రిక్వెస్ట్ సార్, మున్సిపాలిటీలో అంటే ఇబ్బందులు బాగున్నాయి సార్. ఫైనాన్స్గా మేమేమనుకున్నామంటే పెట్రోల్ పంప్ అనేది ఒకటి పెట్టుకుంటే మన మున్సిపల్ ఆవరణలో పెట్టుకుంటే దాదాపు మున్సిపల్ వెహికల్స్కు పెట్రోల్ డీజిల్ అనేది వస్తుంది సార్. ఆ తర్వాత బయట వాళ్ళకు కూడా పెట్రోల్ డీజిల్ పోయొచ్చు సార్. దాంతో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. ఇన్కమ్ అనేది మన వర్కర్స్ కూడా, మన మున్సిపల్ వర్కర్సే ఆఫీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పెట్టుకొని అక్కడ చేయొచ్చు సార్. ఇది ఆల్రెడీ కర్నూలు డిస్టిక్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. కర్నూలు డిస్టిక్లో నడుస్తుంది సార్ ఇది. అలాగే సార్ డిజిటల్ ఫ్లెక్సీస్ ఎవరు వచ్చినా కానీ, ఎవరు ఊర్లోకి వచ్చినా, పెద్ద మనుషులు వచ్చినా, మీటింగ్ జరిగినా ఫ్లెక్సీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా వస్తుంటాయి సార్. దాంట్లో మన మున్సిపల్ నుంచే డిజిటల్ ఫ్లెక్సీస్ పెట్టించి వాళ్ళకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. ఎవరైతే ఫ్లెక్సీస్ వేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో పేమెంట్ చేస్తే వేసుకోవచ్చు సార్, డిజిటల్ మీడియా. అలాగే సార్ అనే పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆ విఐపి వస్తుండ్రో, ఆ పార్టీ వాళ్ళు లేకుంటే ఆ గ్రూప్ వాళ్ళు, ఆ పండుగ చేసుకుంటే వాళ్ళు వస్తుండ్రో, వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మాకు ఇన్ని ఫ్లెక్సీలు పెట్టండి అంటే మీరే పెడతారు. డిజిటల్ ఫ్లెక్సీస్ సార్, డిజిటల్ ప్లే చేస్తారు సార్ అన్నట్టు. యాక్చువల్గా సార్ నేను రామగుండంకు దాదాపు 25 to 30 years అయింది సార్ వచ్చి. నేను వచ్చినప్పుడు రామగుండం హాస్పిటల్లో దాదాపు 1-2 ఆపరేషన్లు అయ్యేటి సార్, నెలందరూ కలిపి సిజేరియన్ సెక్షన్లో. దాని తర్వాత చాలామంది ట్రై చేశారు సార్. అక్కడ హాస్పిటల్లో ఆపరేషన్స్ కాలేదు సార్. చాలామంది డాక్టర్స్ వచ్చారు, కలెక్టర్స్ వచ్చారు, చైర్మన్స్ వచ్చారు, ఎమ్మెల్యేస్ వచ్చారు, అందరు కాలేదు సార్.
దాని తర్వాత మన మేడం స్మితా సర్వల్ మేడం వచ్చినారు సార్. స్మితా సర్వల్ మేడం వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రైవేట్ డాక్టర్ సార్. నేను మేడం రిక్వెస్ట్ చేసి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు సార్ హాస్పిటల్ మీటింగ్కి. వెళ్ళినాం సార్. రిక్వెస్ట్ చేసి సర్జరీస్ చేయమన్నారు సార్, సిజేరియన్ సెక్షన్స్. అట్లా మేము సిజేరియన్ సెక్షన్స్ రామగుండం జనరల్ హాస్పిటల్లో స్టార్ట్ చేసాం సార్. అనస్థిస్ కూడా లేకుండే సార్, అనస్థీషియా కూడా నేనే ఇచ్చుకొని స్టార్ట్ చేసాను సార్. మేడం వచ్చిన తర్వాత 2 ఆపరేషన్లు నెలకు అయ్యేటివి 300 ఆపరేషన్స్ పర్ మంత్ అయినాయి సార్, సిజేరియన్ సెక్షన్స్ సార్. 300 ఆపరేషన్స్ పర్ మంత్ అయినాయి సార్ మేడం వచ్చిన తర్వాత. దాంతోపాటు మేడము ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిన పేషెంట్స్కి ప్రోటీన్స్ అంటే ఫుడ్ ఇవ్వటము, ఇట్లా జీడిపప్పు బాదం వాళ్ళకు పేషెంట్స్కి ఇవ్వటము, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకు ఐరన్ పెంచడము, అవన్నీ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ మాకు రామగుండంకి. ఇదంతా మేడము అప్పుడు అమ్మలాల ప్రోగ్రామ్ కూడా పెట్టినారు సార్, మేడం దగ్గర నుంచే స్టార్ట్ అయినారు సార్. మా రామగుండం అయితే చాలా ఇంప్రూవ్ అయింది సార్ మేడం వచ్చిన తర్వాత. తర్వాత సార్ మా ఈరోజు ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి జిల్లాగా కరీంనగర్ని ఎంచుకొని వీడికి రావటం జరిగింది. ఘనమైనటువంటి స్వాగతం కలిగినటువంటి కలెక్టర్ గారికి, నాతో వచ్చేసినటువంటి మెంబరు రమేష్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, నెహ్రూ నాయక్ గారికి, మా మెంబర్ సెక్రటరీ అన్ని విధాల మాకు డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి మేడం స్మితా సబర్వాల్ గారికి, మరి రామగుండం మేయర్ చైర్పర్సన్, సిరిసిల్ల చైర్పర్సన్, జగిత్యాల చైర్పర్సన్, వీరికి అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి సిఓ జిల్లా పరిషత్లు, డిపిఓలు, మున్సిపల్ సెక్రటరీలందరికీ పేరు పేరున, అడిషనల్ కలెక్టర్స్ ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది కేవలం ఒక రివ్యూ మీటింగ్ లాగానే, రివ్యూ మీటింగే. ఫైనాన్స్ కమిషన్ యొక్క బాధ్యతలు ఉన్నాయి, గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అవి తెలుసుకొని ఒక చక్కని రిపోర్టు ప్రభుత్వానికి అందజేసే బాధ్యత మా పైన ఉంది. మీకు అందరికీ తెలుసు 4 పాయింట్స్. ఒకటి, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. దానికి అనుగుణంగా 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అధికార వికేంద్రీకరణ జరిగి ఈ ప్రజాస్వామ్య ఫలాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు ప్రజలందరూ భాగస్వాములై దాన్ని బలోపేతం చేయాలని, ఎక్కడో ఢిల్లీలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడితే ప్రజాస్వామ్యం పర్కులేట్ కాదు గ్రామాలకని ఈ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయటం, దీని ద్వారా ప్రజలను భాగస్వాములు చేయటం, ఆ 73, 74 సవరణని ఒక్క కుటుంబమే పరిపాలన చేయటం కాదు, రిజర్వేషన్ రొటేషన్ చేయాలని, ఆర్థిక పరిపుష్టి జరుగుతే తప్ప గ్రామ పంచాయతీలు నిలబడవని భావించడం జరిగింది. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఆర్థికంగా బలోపేతం కావాలంటే 2 మార్గాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కావాలంటే 2 మార్గాలు. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గ్రాంట్స్, దాన్ని ఇందాక చెప్తా ఉన్నారు,
ఒక్కొక్క సంవత్సరం ఎట్లా వచ్చినాయి, ఎస్ఎఫ్సి నుంచి ఎట్లా వచ్చినాయి, రాష్ట్రం నుంచి ఎట్లా వచ్చినాయి, పార్టీ క్యాపిటల్ ఎట్లా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ ఫిగర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. వాటిని మేము క్రోడీకరించుకోవడం జరుగుతుంది. రాష్ట్రాలు ఇచ్చేటువంటి, కేంద్రాలు ఇచ్చేటువంటి నిధులు ఒకటే అయితే స్వయంగా మనం పరిపాలన సాగించాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. కాబట్టి ఎప్పుడూ డిపెండెన్స్ సిండ్రోమ్ నుంచి ఇండిపెండెంట్ సిండ్రోమ్కు ఈ సంస్థలను ఎదగాలంటే గ్రామాలలో కానీ మున్సిపాలిటీలలో కానీ మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆర్థికపరమైన ఎదుగుదలకు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి నిధులు ఏ ఏ రంగంలో తీసుకోవచ్చు, ఇంకా ఏ రంగంలో దాన్ని ఇంప్రూవ్ చేయవచ్చు. జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి. రాష్ట్రం కూడా దాని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం నుంచి ఇస్తారా, కేంద్రంకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంటర్నేషనల్ వేరే దేశాలు ఇస్తాయా, మనమే మన యొక్క ఆదాయాన్ని పెంపొందించుకొని ఆ ఆదాయం ద్వారా అభివృద్ధి కోసం మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా పంచాయతీలు కూడా, మున్సిపాలిటీలు కూడా మన ఆదాయాన్ని పెంచుకొని ప్రభుత్వం ఇచ్చే చేయూతని తీసుకొని ఎదుగుదల కోసం పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అవసరమైనటువంటి సలహాలు, సూచనలు మీరు అందించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ, జిల్లా పరిషత్లో పనిచేసే, మండల పరిషత్లో పనిచేసే సిబ్బంది కానీ, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది కానీ నాలాగా కానీ నాకన్నా ఎక్కువ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఏరియా గ్రే ఏరియా ఉంది, ఏ ఏరియాలో ఇంకా మనం అభివృద్ధి చెందింపజేయవలసిన అవసరం ఉంది. గ్రాంట్స్ ఒక పక్క మేము కొట్లాడుతూ ఉంటాం, ప్లాన్ చేస్తూ ఉంటాం. ఏ మేరకు నిధులు ఇవ్వాలి సర్కారు, కేంద్రం ఎట్లు ఇవ్వాలి, రాష్ట్రం ఎట్లు ఇవ్వాలి అనే పాయింట్ మేము ఆలోచన చేస్తాం. దాని గురించి కాదు ఇక్కడ చర్చించాల్సింది. మనం ఇన్కమ్ జనరేట్ చేయాలంటే, మనం స్వయంగా కాళ్ళ మీద నిలబడాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉందో దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద మీ సలహాలు అడుగుతాం. మీ యొక్క సలహాలు మేము క్రోడీకరించుకుంటాం. వాటిని మా రిపోర్ట్లో పొందుపరిచేటువంటి కార్యక్రమం చేసుకుంటాం. రెండవది, వచ్చిన నిధులను ఏ రంగాలలో ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం, ఎంప్లాయీస్